హలో ఎవ్రీవన్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వీడియోస్ ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే రేపు ఫ్రైడే, శ్రావణ శుక్రవారం, చాలా పనులు ఉన్నాయి. పొద్దున్నే వీడియో అంటే ఇంకా మా అత్తమ్మ తిట్టిద్ది, ఎందుకులే లేనిపోయిన గొడవ అని పెట్టుకోలేదు. ఇంకా పనంతా అయింది, కొంచెం చేసుకోవచ్చులే ఇంకా అన్నాక వీడియో స్టార్ట్ చేసిన. ఇక్కడ బట్టలు ఆరేస్తున్నా. గోడల మీద ఎందుకు ఆరేస్తున్నా అంటే దండం లేదండి, కోతులు తెప్పేసినాయి. సో ఈరోజుగా గోడ మీద నా కాంపౌండ్ వాల్ మీద వేసుకుంటున్నా. మరి ఎట్లుంటాయో ఈరోజు. మీ శ్రావణ శుక్రవారం ప్లానింగ్స్ ఏంటండి? మేమంటూ ఏమి స్పెషల్గా హడావుడి ఏం పూజ చేయం. మామూలుగా రెగ్యులర్ ఫ్రైడే లాగానే చేసుకుంటాం. కాకపోతే అమ్మవారికి ఒక చీర తెచ్చుకొని పెట్టుకొని పాయసం చేసుకుంటాం. కొబ్బరికాయ కొట్టుకొని పాయసం చేసుకొని అమ్మవారికి చీర పెట్టి గాజులు పూలు పెట్టుకుంటాం, అంతే. ఈ రూమ్ చూడండి, మా బెడ్రూమ్ ఇది. ఎంత గందరగోళంగా ఉందంటే నాకు భయమైంది చూడగానే. ఇది ఏంట్రా నాయన, ఇది ఎట్ట క్లీన్ చేయాలిరా అని. నా పని నాకు ఎప్పుడు తప్పదు. మా గేదెలు అరుస్తున్నాయి నీళ్ళ కోసం. మా మామయ్య నీళ్ళు పెడుతున్నాడు అనుకుంటా, ఆ సౌండ్ ఇగ్నోర్ చేయండి. ఇంకా నేను నా పని ఎప్పటికైనా నేనే చేసుకోవాలి అని చెప్పేసి స్టార్ట్ చేసిన. ఎప్పుడైనా సరే ఇక మనం ఎడజెత్తాంలే, ఇప్పుడు ఏడవుతుందిలే అని వదిలేస్తే ఇంకా పెరిగిపోద్దండి అది. పొద్దున్నే లేచి బెడ్షీట్లు చదురుకుంటే నాకు ఇంత పని ఉండకపోయేది. చూడండి, లేవగానే ఇక ఇది తర్వాత చేసుకోవచ్చులే, లోపల పనేగా అని అనుకుంటే ఇలా 1, 2, 3 అట్లా పేరుకుపోయినాయి బట్టలన్నీ దాని మీద. ఇలా మొత్తం అది బెడ్షీట్ది ప్రొటెక్టర్ అండి, ఇంకా తీయను, అది ఎప్పుడు అలానే ఉంటుంది. అది అలా ఉంచి బెడ్షీట్ మార్చుకుంటాను. ఇదంతా దుమ్మంతా దులిపేసి బెడ్షీట్ వేసుకొని రూమ్ ఎలా క్లీన్ చేసుకున్నానో చూసేయండి. నాకు తెలిసి బద్ధకంగా ఉంటే దానంత దరిద్రం ఏది ఉండదండి. బద్ధకానికి మించిన దరిద్రం ఏమీ ఉండదు. పేదరికం కూడా బెటరేలే, కానీ బద్ధకం అంత దరిద్రం. వామ్మో, అసలు ఎంత బద్ధకం అంటే కొంతమంది ఏంటండి, నాకు కూడా చెప్పాలంటే చాలా బద్ధకం ఉండేది. పెళ్ళయ్యాక కొంచెం మారిపోయినా, తినడానికి కూడా ఎవరైనా పెట్టిస్తే బాగు అనే ఫీలింగ్ వచ్చేది నాకు. కానీ పెళ్ళయింది, పిల్లలు పుట్టాక అలా లేదండి. ఇక మనం బాధ్యతలు పెరిగాక అలా ఉంటే ఇంకా నవ్వుతారు కూడా అందరూ. ఇంకా బతకడం కూడా వేస్టే అనిపిస్తుంది. ఇట్లా ఒకళ్ళ మీద ఆధారపడి ఉండకూడదండి. చిన్న పనులు కూడా అన్నం పెట్టించుకోవడం, వాటరు, అలాంటివి కూడా కొంతమందిని చూస్తుంటే నేను లైవ్లో కొంతమందిని చూసిన. ఏంది వీళ్ళు వేరే వాళ్ళు పెట్టిస్తేనే తింటారా అట్లా అనిపించేది. నేను కొంతమందిని నా రియల్ లైఫ్లో చూస్తున్నాను. వాళ్ళకి చాయ్ చేసి చాయ్ పోయాలి, ఒకరు ఉన్నారులేండి, రూమ్లోకి తీసుకొని పోయి ఇవ్వాలి, మళ్ళీ అన్నం పెట్టుకొని అన్నం రూమ్లోకి తీసుకెళ్ళి ఇవ్వాలి, ఆ ప్లేట్ తెచ్చి మళ్ళీ కడగాలి. అదని నేను చెయ్యనులే, కానీ ఒకరు చేస్తారనమాట నాకు తెలిసిన వాళ్ళు. వాళ్ళ కూతురికి వాళ్ళ అమ్మ చేస్తుంది. కూతురు అంటే అంతే అనుకుంటా, అంత ప్రేమ ఉంటుంది. మా అమ్మ ఎప్పుడూ అట్లా చేయలేదులేండి. మా అమ్మ పొద్దున్నే పొలం పనులకు వెళ్ళేది, అన్నీ నేనే చేసుకునేదాన్ని. ఇంకా ఇలా టర్న్ అవుట్ అయిందండి. నీట్గా చేసుకున్నాక ఎలా ఉందో చూసేయండి. నాకు అనుకుంటే 40 minutes పట్టిందండి గట్టిగా, స్పీడ్గా చేసుకుంటే. అదే వామ్మో అనుకుంటే ఇంకా 2-3 రోజులు అలానే ఉండేది అది. చూడండి, నీట్గా చేసేసుకొని మొత్తం బెడ్షీట్ మార్చుకొని కింద మొత్తం తుడుచుకున్న, మాప్ పెట్టుకున్న. ఫైనల్ లుక్ నార్మల్గా బేసిక్గానే చేసిన, మరి డీప్ క్లీన్ ఏం చేయలేదు. చూడండి ఇలా ఉంది నా బెడ్రూమ్ లుక్. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా, అది ఎక్కడ ఉన్నట్టుంది కదా.